మంచు ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకోనుందా? ఆ ఫ్యామిలీలో రెబెల్ గా మారిన మనోజ్ ఇక రాజకీయ ఎంట్రీ చేయబోతున్నారా? ఇప్పటి వరకు ఎవరు ఊహించని పార్టీలో ఆయన చేరబోతున్నారా? మంచు ఫ్యామిలీ రాజకీయాలు ఏ మలుపు తిరగబోతున్నాయి? గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. తనను ఫ్యామిలీలో చాలా చులకనగా చూస్తున్నారని, తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని మీడియా ముందే వాపోయిన మంచు మనోజ్ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్తో పాటు ఆయన భార్య భూమా మౌనిక కూడా రాజకీయాల్లో యాక్టివ్ కావాలని డిసైడ్ చేసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో భూమా మౌనిక తల్లి మాజీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలో జరిగే కార్యక్రమంలో తన రాజకీయ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధం చేసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. భవిష్యత్తులో మౌనిక పోటీ చేయాలని భావిస్తున్న ఆళ్లగడ్డలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ఆళ్లగడ్డలో జరగనున్న శోభా నాగిరెడ్డి జయంతి వేడుకలకు సంబంధించిన ఆహ్వానం కూడా మనోజ్ మౌనిక దంపతులకు వెళ్లినట్లు తెలుస్తోంది. తమ రాజకీయ రంగ ప్రవేశాన్ని కేవలం ఆళ్లగడ్డ ప్రజలే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాలు కూడా మాట్లాడుకోవాలని మనోజ్ దంపతులు భావిస్తున్నారట. అందుకే దాదాపు 1000 కార్లతో భారీగా ర్యాలీ నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తున్నారట. హైదరాబాద్ నుంచి కర్నూలు, నంద్యాల మీదుగా ఆళ్లగడ్డ వరకు ఈ భారీ ర్యాలీ నిర్వహించనున్నారట. ఇక భూమా ఘాట్కు చేరుకున్నాక అక్కడే తమ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటన చేస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పటికే భూమా నాగిరెడ్డి పెద్ద కూతురు అఖిలప్రియ రాజకీయాల్లో ఉన్నారు. వైసీపీలో రాజకీయం స్టార్ట్ చేసిన అఖిల ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన అఖిలప్రియ 2024లో మళ్లీ టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. మొదట్నుంచి అఖిలప్రియకు మౌనిక అండగా ఉన్నారు. కానీ కొంతకాలంగా అఖిలప్రియ, మౌనిక మధ్య ఆస్తులకు సంబంధించిన విభేదాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తన అక్కకు పోటీగా మౌనిక కూడా రాజకీయాల్లోకి రావాలని గట్టిగానే డిసైడ్ అయ్యారట. అఖిలప్రియ ఇప్పటికే టీడీపీలో బలమైన నాయకురాలిగా ఉన్నారు. అందుకే భూమా మౌనిక టీడీపీలో కాకుండా జనసేనలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. గతంలో కూడా మౌనిక రాజకీయ అరంగేట్రం గురించి మనోజ్ కామెంట్లు చేశారు. తాను రాజకీయాల్లో క్రియాశీలకంగా లేకపోయినా తన భార్య మౌనికకు మాత్రం తప్పకుండా మద్దతిస్తానని చెబుతున్నారు. మౌనిక, మనోజ్ కుటుంబాల్లో ఇరువురికి ఉన్న ఆస్తి తగాదాల నేపథ్యంలో తమకు కూడా రాజకీయ అండ ఉండాలని కోరుకుంటున్నారట. అందుకే ఏదో ఒక పార్టీలో చేరడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారట. రాష్ట్రంలో జనసేనకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఆ పార్టీలో చేరాలని గట్టిగానే డిసైడ్ అయ్యారట. ఆళ్లగడ్డలో జనసేనకు సరైన నాయకుడు లేకపోవడం కూడా వీరికి కలిసొచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. గతంలో శోభా నాగిరెడ్డి ప్రజారాజ్యం తరపున పోటీ చేసి రాయలసీమ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్నుంచే చిరంజీవి ఫ్యామిలీకి, భూమా ఫ్యామిలీకి సత్సంబంధాలున్నాయి. అందుకే భూమా మౌనిక జనసేన పార్టీని తన రాజకీయ అరంగేట్రానికి ఉపయోగించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇది వాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.